శ్రీ గణేశాయ నమః. సరస్వతీదేవ్యై నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణంలోని భాగమైనటువంటి ఆదిత్య హృదయం అనేటువంటి ఈ స్తోత్రాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. రామరావణ యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఆ అగస్త్య మహర్షి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి, రామ, ఈ ఆదిత్య హృదయాన్ని నువ్వు ముమ్మారు పట్టించినట్టయితే నీకు తప్పకుండా విజయం కలుగుతుంది అని చెప్పి, ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తికి అగస్త్య మహర్షి ఆ యుద్ధ భూమిలో ఈ విధంగా ఆదిత్య హృదయం అనేటువంటి ఈ స్తోత్రాన్ని, ఈ మంత్రాన్ని ఉపదేశించారు. అటువంటి అగస్త్యుల వారి ద్వారా మనకి ఇవ్వబడినటువంటి ఈ ఆదిత్య హృదయం, పరమ పవిత్రమైనటువంటి ఈ ఆదిత్య హృదయం అనేటువంటి స్తోత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని మనం ఇప్పుడు వివరించుకుందాము. మొట్టమొదటిగా, తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్తో దృష్ట యుద్ధాయ సంపస్థితం. అంటే యుద్ధం చేసి బాగా అలసిపోయి ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి యుద్ధం భూమిలో చింతాక్రాంతుడిగా ఉన్నట్టుగా గమనించి అగస్త్య మహర్షి అక్కడికి వచ్చారు. అప్పుడే రావణాసురుడు కూడా అక్కడే యుద్ధభూమిలో ఉన్నాడు. దైవతేచ సమాగమ్య ద్రష్టుం అభ్యాగతోరణం ఉపగమ్యాభ్రవేద్రామగస్సో భగవాన్ ఋషి. యుద్ధం చూడటానికి దేవతలందరూ కూడా అంతరిక్షంలో నిలబడి ఉన్నారు, చూస్తూ ఉన్నారు రామరావణ యుద్ధాన్ని. భూమి మీద అంతటా కూడా ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా, లోకంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా మహత్తరమైనటువంటి గొప్పదైనటువంటి ఆ రావణ యుద్ధాన్ని వాళ్ళంతా కూడా చాలా ఆతృతగా గమనిస్తూ ఉన్నారు. ఈ రావణాసురుడు ఎలా చంపబడతాడు, రాముడు ఎలా వధిస్తాడు అనేటువంటి ఉత్కంఠతో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో దేవతలతో కలిసి ఈ యుద్ధాన్ని చూస్తూ ఉన్నటువంటి అగస్త్య మహర్షి ఆ యుద్ధ భూమికి వచ్చారు. శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వచ్చారు. వచ్చి ఈ విధంగా అంటున్నారు, రామరామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజయశసి. ఓ రామ, ఓ మహాబాహు, నాయనా, సనాతనమైనటువంటిది, మిక్కిలి గోప్యమైనటువంటిది ఈ ఆదిత్య హృదయం అనే స్తోత్రం గురించి నీకు తెలియజేస్తాను. దీనిని జపించినట్టయితే యుద్ధంలో నీకు తప్పకుండా విజయం లభిస్తుంది అని చెప్పి ఈ విధంగా చెప్పారు. తర్వాత అంటే మనం స్తోత్రాన్ని అర్థం తెలుసుకొని పఠించినట్టయితే, స్తోత్రం చదివినట్టయితే దాని ఫలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఈ స్తోత్రానికి ఉన్నటువంటి అర్థాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని చక్కగా మనం ఈ విధంగా వివరించుకుందాము. ఒక్కొక్క శ్లోకానికి ఉన్నటువంటి అర్థాన్ని చక్కగా వివరించుకుందాము. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ఈ ఆదిత్య హృదయం అనేటటువంటి ఈ స్తోత్రాన్ని జపించినట్టయితే నీ శత్రువులందరూ కూడా నాశనం అయిపోతారు, నీకు విజయం కలుగుతుంది. జయావహం జపే నిత్యం అక్షయం పరమం శుభం. ఈ ఆదిత్య హృదయం అనే స్తోత్రం చాలా పవిత్రమైనది అని చెప్పి ఈ విధంగా చెప్తున్నారు. అంతేకాదు, అక్షయం పరమం శివం, ఇది అక్షయంగా శుభాలని ప్రసాదిస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. తర్వాత 5వ శ్లోకం, సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక పరిశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం. సర్వమంగళమాంగళ్యం, సర్వశుభాలని కలుగజేసేటటువంటిది, సర్వ పాపాలని నశింపజేసేటటువంటిది, మనలో ఉన్నటువంటి చింతల్ని,
అంటే మానసికంగా శారీరకంగా ఉన్నటువంటి ఈ, ఆ రోగాలని దుఃఖాలని అన్నిటినీ కూడా తొలగించి ఆయుష్ను వృద్ధి చేస్తుంది ఈ ఆదిత్య హృదయం. అదే కాదు, సర్వ జపాలలో కూడా, సమస్త జపాలన్నిటిలో కూడా ఈ ఆదిత్య హృదయం అనేటువంటి ఈ స్తోత్రం చాలా ఉత్తమమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది అని కూడా చెప్తూ ఉన్నారు. తర్వాత రశ్మిమంతం సముచ్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అని చెప్తున్నారు. సూర్యభగవానుడు అనంతమైనటువంటి తన బంగారు కిరణాలతో శోభిల్లుతూ ఉంటాడు. అందుకని రశ్మిమంతం అని అన్నారు. తర్వాత దేవాసుర నమస్కృతం, దేవతలందరూ కూడా ఇతనికి నమస్కారం చేస్తూ ఉంటారు. అనుదినము కూడా రశ్మిమంతం అంటే ప్రతిదినము కూడా తన కిరణాలతో సూర్యభగవానుడు జగతికి అంతటికీ కూడా జాగృతిని కలిగిస్తూ ఉంటాడు. అంటే సూర్యుడు ఉదయించగానే జగత్తంతా కూడా చక్కగా మేలుకుంటుంది కదా. అందుకని చెప్పి అనుదినము కూడా తన ఉదయ కిరణాలతో జగతిని అంతటికీ కూడా జాగృతిని కలిగిస్తూ ఉంటాడు ఈ సూర్యభగవానుడు. రశ్మిమంతం సముచ్యంతం అంటే జాగృతిని కలిగిస్తూ ఉంటాడు. దేవాసుర నమస్కృతం, దేవతలు అసురులు అందరూ కూడా ఈయనకి నమస్కారాలు చేస్తూ ఉంటారు. అటువంటి ఆ సూర్యభగవాన్ని నువ్వు పూజించు. అతడు సకల తేజస్సులకి మించినటువంటి తేజస్సు కలవాడు కాబట్టి వివస్వాన్ అని చెప్పి సూర్యభగవాన్ని అన్నారు. తర్వాత లోకాలన్నిటినీ కూడా తన యొక్క ప్రభావం చేత, అంటే వర్షాల చేత, తాపాల చేత లోకాలన్నిటినీ కూడా నియంత్రిస్తూ ఉంటాడు సూర్యభగవానుడు. కాబట్టి ఆయన్ని భువనేశ్వరం అన్నారు. తర్వాత లోకాలకన్నిటికీ కూడా వెలుగుని ప్రసాదిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన్ని భాస్కరం అని ఈ విధంగా అన్నారు. అటువంటి సూర్యభగవాన్ని నువ్వు చక్కగా పూజించు అంటే అగస్త్య మహర్షి శ్రీరామచంద్రమూర్తికి ఈ విధంగా ఆదిత్య హృదయం అనేటువంటి ఈ స్తోత్రాన్ని ఉపదేశిస్తూ ఉన్నారు. సర్వదేవాత్మకోహేష తేజస్వి రశ్మి భావనక అని చెప్తున్నారు. ఇతడు సర్వదేవాత్మక అంటే ఇతడు సమస్త దేవతలకి కూడా ఆత్మ లాంటివాడు. తర్వాత అంటే సకల దేవతలు కూడా ఇతని స్వరూపాలే. తేజస్వి అంటే తేజోరాశి, సూర్యభగవానుడు తేజోరాశి. రశ్మి భావనక అంటే తన కిరణాల చేత లోకాలన్నిటికీ కూడా స్ఫూర్తిని ప్రసాదిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే సూర్యభగవానుడు రాగానే ఎవరికి వాళ్ళు నిద్ర లేచి వాళ్ళ యొక్క విధుల్లో వాళ్ళు నిమగ్నులైపోతారు కాబట్టి రశ్మి భావనక అని చెప్పి ఈ విధంగా చెప్తున్నారు. తర్వాత ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః, ఆ విధంగా దేవతలతో అసురులతో కూడినటువంటి ఈ లోకాలన్నిటినీ కూడా తన యొక్క కిరణాలతో, గభస్తిభి అంటే కిరణాలతో, పాతి అంటే రక్షిస్తూ ఉంటాడనమాట ఆ సూర్యభగవానుడు. అటువంటి సూర్యభగవాన్ని నువ్వు పూజించు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత అంటే లోకాలన్నిటినీ కూడా రక్షిస్తూ ఉంటాడంటే దైవీ సంపదలన్నిటినీ కూడా వృద్ధిపరుస్తూ ఉంటాడు, ఆసురి శక్తులన్నిటిని కూడా అణచివేస్తూ ఉంటాడు అనమాట. ఆ విధంగా తన యొక్క కిరణాలతో లోకాలన్నిటినీ కూడా రక్షిస్తూ ఉంటాడు అని చెప్పి. తర్వాత 8వ శ్లోకంలో ఏష బ్రహ్మచ్చ విష్ణుచ్చ శివ స్కందః ప్రజాపతి, ఇతడే బ్రహ్మ, ఇతడే విష్ణువు, ఇతడే శివుడు, ఇతడే స్కంద అంటే కుమారస్వామి, ఇతడే ప్రజాపతి, ఇతడే మహేంద్రుడు అంటే దేవేంద్రుడు, ధనద అంటే ఇతడే కుబేరుడు, కాలో యమ సోమో హపాం తతి అంటే ఇతడే కాలుడు, ఇతడే యముడు, ఇతడే సోముడు అంటే చంద్రుడు, ఇతడే వరుణుడు, అపాం తతి అంటే వరుణుడు. అన్ని స్వరూపాలు ఈయనవే అని చెప్తున్నారు. తర్వాత పితరో వసవ సాధ్య అశ్వినో మరుతో మనుకు, ఇతడే. తర్వాత అంతేకాదు పితృదేవతలు ఇతనే, వసువులు ఇతనే, సూర్యభగవానుడే, సాధ్యులు అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, తర్వాత వాయువు, అగ్ని, ప్రజలు,
ప్రాణం, ప్రజాప్రాణ అంటే ప్రజల యొక్క ప్రాణాలు కూడా ఆ సూర్య భగవానుడే. అంటే ప్రాణస్వరూపంగా ఆత్మస్వరూపంగా ఉంటాడు కదా మనలోని. కాబట్టి ప్రజాప్రాణ ఋతుకర్త. ఋతుకర్త అంటే అన్ని ఋతువులకి కూడా ఇతడే కర్త అనమాట. మనకి 6 ఋతువులు ఉన్నాయి కదా, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఇలా ఈ 6 ఋతువులకి కారణము ఆ సూర్యభగవానుడే. పగలు రాత్రి కాలము, ఈ ఋతువులకి అన్నిటికీ కూడా కారణభూతుడు ఈ సూర్యభగవానుడే. కాబట్టి ఇటువంటి సూర్యభగవానుడే, షడ్ఋతులకి కారణం ఈ సూర్యభగవానుడే, ఈ ప్రభాకరుడే అని చెప్తున్నారు. తర్వాత ఆదిత్య సవిత సూర్య ఖగః పూష గభస్తివాన్. ఆదిత్య అంటే ఇతడు అదితిపుత్రుడు. తర్వాత సవిత అంటే జగత్ సృష్టికి కారకుడైనటువంటి వాడు కాబట్టి సవిత అన్నారు. తర్వాత జనుల యొక్క విధులు నిర్వర్తించుకోవటానికి ప్రేరణ ఇచ్చేవాడు కాబట్టి సూర్య అన్నారు. తర్వాత లోకోపకారం కోసం ఆకాశంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఇతన్ని ఖగః అన్నారు. తర్వాత వర్షాల ద్వారా జగత్తును పోషిస్తూ ఉంటాడు కాబట్టి పూష అన్నారు. తర్వాత గభస్తిమాన్ అంటే తన కిరణాల చేత లోకాలన్నిటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉంటాడు కాబట్టి ఈయన గభస్తిమాన్ అన్నారు. తర్వాత సువర్ణ సదృశో భానుకు హిరణ్యరేత దివాకరక. సువర్ణ సదృశో అంటే బంగారు వన్నెతో చేజరిల్లుతూ ఉంటాడు సూర్యభగవానుడు చూడటానికి కదా. అలా భానుహు అంటే అద్భుతమైనటువంటి ప్రకాశం కలిగి ఉంటాడు. హిరణ్యరేత అంటే బ్రహ్మాండాల యొక్క ఉత్పత్తికి కారణమైనటువంటి వాడు కాబట్టి హిరణ్యరేత అన్నారు. దివాకర అంటే పగటి వేళలో ప్రాణులన్నిటినీ కూడా కార్యనిమగ్నులయ్యేటట్టుగా చేస్తూ ఉంటాడు కాబట్టి దివాకర అన్నారు. తర్వాత హరిదస్వ సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్. హరిదస్వ అంటే హరిత రంగు అంటే ఆకుపచ్చ రంగు కలిగినటువంటి అశ్వాలతో, సహస్రార్చి అంటే వేల కొలది కిరణాలు, వేల కొలది అంటే లెక్క పెట్టడానికి వీలైనటువంటి అసంఖ్యాకమైనటువంటి తన యొక్క కిరణాలతో ఆ సూర్యభగవానుడు ప్రకాశిస్తూ ఉంటాడు. సప్త సప్తిర్మరీచిమాన్. ఆ సూర్యుడి యొక్క రథానికి సప్త అంటే 7 గుర్రాలు కలిగి ఉంటాయి కాబట్టి సప్త సప్తి అని అంటారు. తర్వాత మరీచిమాన్ అంటే కిరణాలు కలిగినటువంటి వాడు, తేజోనిధమైనటువంటి కిరణాలు కలవాడు. ఆకుపచ్చటి 7 గుర్రాలు కలిగి ఆ వేల కొలది కిరణాలతో, ఆ కిరణాలు కూడా ఎలా ఉంటాయి, తేజోనిధమైనటువంటి తేజస్సుకు నిధి లాంటి కిరణాలతో ఆ సూర్యభగవానుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అటువంటి సూర్యభగవానుడు తిమిరోన్మదనాం అంటే చీకట్లన్నిటినీ కూడా పారద్రోలిస్తూ ఉంటాడు. అంటే సూర్యోదయం అవ్వగానే చీకట్లన్నీ పోతాయి కదా, అదనమాట తిమిరోన్మదన అంటే ఆ విధంగా చీకట్లను తొలగిస్తూ ఉంటాడు. శంభుహు అంటే శుభాలన్నింటినీ కలిగిస్తూ ఉంటాడు. త్వష్ట అంటే సంహార శక్తి ఈయనే. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రూపంలో ఉండేవాడు ఈయనే అని చెప్పుకున్నాం కాబట్టి సంహారకర్త కూడా ఈయనే త్వష్ట అనే రూపంలో. తర్వాత మార్తాండక అంటే మళ్ళీ ప్రళయం అనంతరం సృష్టిని మొదలుపెట్టేవాడు. ఆ విధంగా అంటే మార్తాండు అంటే చైతన్యాన్ని ప్రసాదించేవాడు అనమాట. మళ్ళీ లోకాన్నంతా కూడా మళ్ళీ సృష్టిస్తూ ఉంటాడు, చైతన్యం కలిగిస్తూ ఉంటాడు. సృష్టి ప్రారంభం అవుతుందన్నమాట మార్తాండ రూపంలో. కాబట్టి అంతా సూర్యుడే, లయకారుడు ఆయనే, సృష్టికారకుడు ఆయనే. అటువంటి అంశుమాన్ అంటే అటువంటి కిరణాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. అటువంటి సూర్యభగవాన్ని నమస్కారం చేసుకోవాలి మనం. తర్వాత హిరణ్యగర్భ శిశిర తపనో భాస్కరో రవికి. హిరణ్యగర్భ అంటే పగటిపూట
బ్రహ్మాండాన్ని అంతటిని కూడా హిరణ్య గర్భ అంటే బ్రహ్మాండాన్ని అంతటిని కూడా తన గర్భంలో దాచుకుంటాడు. అందుకని హిరణ్య గర్భుడు అన్నారు అనమాట సూర్యభగవాన్. శిశిరహ, శిశిరహ అంటే శిశిర ఋతువు మనకు ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అయితే లోకంలో ఉన్నటువంటి ప్రాణులు అన్నీ కూడా జనం అంతా కూడా సంసార తాపత్రయాల్లో, మనం అంతా కూడా సంసార తాపత్రయాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాం కదా, ఆ తాపంతో దహించిపోతూ ఉంటాం. అటువంటి మనకి ఆ సూర్యభగవానుడు ఏ విధంగా అయితే శిశిర ఋతువులో చల్లదనం కలిగిస్తుందో అలా మన యొక్క తాపత్రయాలని, మన యొక్క దుఃఖాలని కూడా ఉపశమింపజేసి మనకి శాంతిని ప్రసాదిస్తూ ఉంటాడు. కాబట్టి శిశిరహ అని అన్నాడు. తపను అంటే తపింపజేస్తూ ఉంటాడు కదా ఎండ సమయం పగటిపూట. భాస్కరో అంటే ఆ విధంగా వెలుగుల్ని ప్రసాదిస్తూ ఉంటాడు. రవిహి అంటే స్తుతింపబడేవాడు అని, రవి అనే నామానికి స్తుతింపబడేవాడు అని చెప్పి తప్పింపజేస్తూ ఉంటాడు. దివ్యమైనటువంటి వెలుగుల్ని ప్రసాదిస్తూ ఉంటాడు. కాబట్టి భాస్కరుడు అంటారు. సకల లోకాలకి కూడా స్తుతిపాత్రుడు కాబట్టి ఈ సూర్యభగవాన్ని రవిహి అని కూడా అంటారు. తర్వాత అగ్నిగర్భో దితేహ అంటే పగటి సమయంలో అగ్నిని తన యొక్క గర్భంలో ఉంచుకుంటాడు. అంటే పగటిపూట ఎండ చాలా వేడిగా ఉంటుంది కదా, చాలా తీక్షణంగా ఉంటుంది. కాబట్టి అగ్ని గర్భంతో ఉన్నట్టుగా సూర్యభగవానుడు మనకి కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి అగ్నిగర్భ అన్నారు. తర్వాత దితేహ, అదితేహ అన్నారు. అంటే అదితిదేవికి పుత్రుడు కాబట్టి, అవతరించిన వాడు కాబట్టి అదితే పుత్ర అన్నారు. తర్వాత శంఖః, శంఖః అంటే సాయంకాలం సమయంలో సూర్యుడు కిరణాలు శాంతిస్తాయి, అంత తీవ్రత తగ్గిపోతుంది, సూర్యకిరణాల యొక్క తీక్షణత తగ్గిపోతుంది. కొంత పడమర దిశకి వెళ్ళిన తర్వాత సూర్యుడు కాంతి తగ్గిపోతుంది. కాబట్టి ఆ శంఖంతో పోల్చారు. శంఖః అన్నాడు. శంఖంలాగా తెల్లగా సుపశమనించేట్టుగా చూడడానికి శాంతికరంగా ఉంటాడనమాట. కాబట్టి సాయంకాలం స్వయంగా శాంతి ఇచ్చి ఉంటాడు. కాబట్టి శంఖః అనేటువంటి ఈ నామం. తర్వాత శిశిరనాశనః, శిశిరనాశనః అంటే ఈ శిశిర ఋతువులో మంచు బాగా కురుస్తుంది కదా, అసలు మంచు కురవటం వల్ల మనకి దారి కూడా కనపడదు. అటువంటి మంచు కురుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో ఈ మంచునంతటిని కూడా తొలగిపోతుంది సూర్యకిరణాలు. అందుకని శిశిరనాశనక అంటే ఆ విధంగా మంచును తొలగిచ్చేస్తూ ఉంటాడు. అటువంటి సూర్యభగవాన్ని మనం పూజించాలి. తర్వాత వ్యోమనాథ స్తమోభేది అన్నారు. వ్యోమనాథుడు అంటే ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు. అంత ఆకాశానికి అధిపతి సూర్యభగవానుడు. ఎందుకంటే తూర్పు నుంచి పడమట వరకు కూడా ఆ విధంగా కొంతకాలం దక్షిణాయనంగా, కొంతకాలం ఉత్తరాయణంగా అలా భ్రమణం చేస్తూ ఉంటాడు సూర్యుడు ఆకాశంలో. అందుకని వ్యోమనాథుడు, ఆయన ఆకాశానికి అధిపతి. కాబట్టి ఆయన్ని వ్యోమనాథక అని అన్నారు. తర్వాత స్తమోభేది, స్తమోభేది అంటే ఆయన చీకట్లన్నిటినీ కూడా పారదోలుతూ ఉంటాడు. చీకటి అంటే బయట ఉన్న చీకటే కాదు, మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని కూడా ఆ సూర్యభగవానుడు తొలగిస్తూ ఉంటాడనమాట. కాబట్టి వ్యోమనాథ స్తమోభేది అన్నాడు. తర్వాత ఋగ్యజుస్సామపారగః అన్నారు. ఆయన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అనేటువంటి 3 వేదాల యొక్క స్వరూపము ఆయనే. ఆ వేదాల్లో ఆరితేరినవాడైనే. కాబట్టి ఆయన్ని ఋగ్యజుస్సామపారగః అని అన్నారు. అయితే ఉదయం పూట ఆయన ఋగ్వేద రూపంలో మనకి దర్శనమిస్తాడు సూర్యభగవానుడు. అలాగే మధ్యాహ్న సమయంలో యజుర్వేద రూపంలో మనకి సూర్యుడు దర్శనమిస్తాడు రూపంలో. తర్వాత సాయంత్రం సమయంలో సామవేద రూపంలో దర్శనమిస్తాడు. కాబట్టి ఆయన్ని ఋగ్యజుస్సామపారగః అనేటువంటి ఈ నామంతో పిలుస్తారు. తర్వాత ఘనవృష్టి, రపామిత్రో వింజవీధి ప్లవంగమః. ఘనవృష్టి, ఘనంగా అంటే
చక్కగా ఆ, ఆ, వర్షాల్ని కురిపిస్తాడు, ఘనవృష్టి కురిపిస్తూ ఉంటాడు. అందువలన ఈయన్ని అపామిత్ర అన్నారు. అపాం అంటే జలం, జల ఆ విధంగా ఆయన ఘనంగా వర్షాలని కురిపిస్తూ ఉంటాడు. అయితే ఆ, స్మృతి వాక్యం ప్రకారం ఏంటంటే ఆ, ఆదిత్యాత్ జాయతే వృష్టి వృష్టేరన్నం తథా ప్రజ అంటే సూర్యుడు వలన వర్షాలు కురుస్తాయి. తెలిసిందే కదా మనకి, సూర్యకిరణాలు ఆ, మన నీటిని పీల్చి సముద్రంలో కానీ నదుల్లో కానీ నీటిని అంతా గ్రహించి మేఘాల రూపంలో మనకి వర్షాలను కురిపిస్తాయి. అందుకని చెప్పి అంటూ ఉంటారు. శృతి వాక్యం ఏంటంటే ఆ, సూర్యుడి వల్ల వర్షం పడుతుంది, వర్షం వల్ల పంటలు పండుతాయి, అన్నం లభిస్తుంది, అన్నం వలన ప్రాణుల ఉత్పత్తి జరుగుతుంది అని ఇది స్మృతి ప్రమాణం అన్నమాట. కాబట్టి ఘనవృష్టి రపామిత్రో ఉన్నారు. తర్వాత వింజవీధి ప్లవంగమక, వింజవీధి అంటే వింజ పర్వత ప్రాంతం అంతా కూడా, ఆ ప్రాంతం నుంచి ఆ వింజవీధి అంతా కూడా ఆయన ఆ విధంగా ప్రయాణం చేసి వెళుతూ ఉంటాడు. వింజగిరి మార్గంలో అతి వేగంగా ప్రయాణం చేసి వెళుతూ ఉంటాడు, సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన వింజవీధి ప్లవంగమహ అని చెప్పి ఈ విధంగా పిలుస్తారు. తర్వాత ఆతపి మండలి మృత్యువు పింగళ సర్వ తాపనక. ఆతపి అంటే వేడి, తాపాన్ని కలిగిస్తూ ఉంటాడు. మండలి అంటే వృత్తాకారమైనటువంటి బింబంతో ఉంటాడు కదా. సూర్యుడు బింబాకారం ఎలా ఉంటుంది, వృత్తాకారంగా ఉంటుంది కదా. కాబట్టి మండలి అన్నారు. తర్వాత మృత్యుహు అంటే తనని ఉపాసించకుండా తన్ని ఉపాసించేటటువంటి తన భక్తులైన వాళ్ళని ఎవరైతే బాధపెడుతూ ఉంటారో వాళ్ళకి ఈ సూర్యభగవానుడు మృత్యురూపుడై ఉంటాడు అని చెప్పి ఆ విధంగా అన్నారన్నమాట. ఆ విధంగా వాళ్ళని రూపమాపేస్తాడు మృత్యు రూపాల్లో. తర్వాత పింగళహ అంటే ప్రభాత సమయంలో, అంటే సూర్యోదయం సమయంలో పింగళ వర్ణంతో ఉంటాడు, అంటే ఎరుపు రంగుతో ఉంటాడు. కాబట్టి పింగళహ అన్నారు. తర్వాత సర్వతాపనక అన్నారు. సర్వ ప్రాణుల్ని కూడా తప్పింపజేస్తూ ఉంటాడు కాబట్టి సర్వతాపనక అని. కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వో భవోద్భవక అన్నారు. కవి, సూర్యభగవానుడంతటి కవి ఇంకెవరూ లేరు. ఎందుకంటే ఈ సూర్యభగవానుడి దగ్గరే మన హనుమంతుల వారు కూడా సర్వ విద్యలు నేర్చుకుని ఉన్నారు. అటువంటి హనుమంతుల వారిని శ్రీరామచంద్రమూర్తి మొట్టమొదటిసారిగా కలుసుకున్నప్పుడు ఆ కిష్కింధాకాండ మొదట్లో హనుమంతుల వారు వచ్చి శ్రీరామచంద్రుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు విని శ్రీరామచంద్రమూర్తి అంటాడు, ఇతను సకల విద్యలు నేర్చాడు, సకల శాస్త్రాలు నేర్చాడు, లేకపోతే ఇంత చక్కగా, ఇంత వ్యాకరణ దోషం లేకుండా ఇంత మధురంగా మాట్లాడు అని చెప్పి. అటువంటి హనుమంతుల వారు ఎవరి దగ్గర విద్యలు నేర్చుకున్నారంటే సూర్యభగవానుడి దగ్గర విద్యలు నేర్చుకున్నారు. కాబట్టి సూర్యభగవానుడు అన్ని విద్యలకి కూడా వ్యాకరణాది సమస్త శాస్త్రాలయందు కూడా పండితుడు, ఆయన కుశలుడు. కాబట్టి ఆయన్ని కవి అన్నారు. తర్వాత విశ్వహ అన్నారు. విశ్వహ అంటే విశ్వాన్ని నిర్వహిస్తూ ఉంటాడు, సమస్త విశ్వాన్ని కూడా సూర్యభగవానుడు నిర్వహిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన్ని విశ్వహ అన్నారు. తర్వాత మహాతేజక అంటే గొప్ప తేజస్సుతో ఉంటాడు సూర్యభగవానుడు. తర్వాత రక్తః అంటే సకల ప్రాణుల పట్ల అనురక్తి కలిగి ఉంటాడు సూర్యభగవానుడు. అందరి పట్ల కూడా చక్కగా వీళ్ళు వాళ్ళు అనే తేడాలు లేకుండా సూర్యభగవానుడు అందరికీ కూడా తన కిరణాలని, తన వెలుగుల్ని ప్రసాదిస్తూ ఉంటాడు, ప్రాణశక్తిని అంతటా కూడా ప్రసాదిస్తూ ఉంటాడు. కాబట్టి రక్తగా అనురక్తి కలిగి ఉంటాడు. కాబట్టి సకల ప్రాణుల యందు అనురక్తి కలిగి ఉంటాడు కాబట్టి రక్తక అన్నారు. సర్వభవోద్భవక అన్నారు. సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తికి ఈ సూర్యభగవానుడే కారణమైన వాడు కాబట్టి సర్వభవోద్భవక అని అన్నారు. తర్వాత ఈ 15వ శ్లోకం నుంచి 7 శ్లోకాలు ఉన్నాయి. ఆ 7 శ్లోకాలు కూడా నమస్తే 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 అని ప్రత్యేకంగా చెప్పబడి ఉంటాయి అన్నమాట. సూర్యభగవానుడిని ఆ విధంగా నమస్కార ప్రియుడు కదా సూర్యభగవానుడు. అందుకని నమస్కారాలతో ఈ 7 శ్లోకాలు కూడా
చెప్పబడ్డాయి. వీటి అర్థాన్ని కూడా మనం గ్రహించుకుందాం. నక్షత్ర గ్రహతారణం అదిపో విశ్వభావనక, నక్షత్రాలకి గ్రహాలకి అధిపతి అయినటువంటి ఆ సూర్యభగవానుడు విశ్వభావనక అంటే విశ్వస్థితికి కారణమైనటువంటి వాడు. తేజసామపి తేజస్వి అంటే అగ్ని ఆది మొదలగు తేజస్సులన్నిటికంటే మించినటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. ద్వాదశాత్మాన్ అంటే 12 రూపాలతో వెలసిల్లుతూ ఉండేటటువంటి వాడు. అటువంటి సూర్యభగవాన్ని నమోస్తుతే అంటే అటువంటి సూర్యభగవాన్ని నమస్కారం చెయ్యు అని చెప్పి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ద్వాదశాత్మాన్ అంటే 12 రూపాలతో. ఆ 12 రూపాలు ఏమిటంటే 1 మిత్ర, 1 రవి, 2 రవి, 3 సూర్య, 4 భాను, 5 ఖగః, 6 పూష, 7 హిరణ్య గర్భః, 8 మరీచ, 9 ఆదిత్య, 10 సవిత, 11 అర్క, 12 భాస్కర. ఈ 12 నామాలతో సూర్యభగవానుడు వెలసిల్లుతూ ఉంటాడు. అటువంటి సూర్యభగవానుడికి నమస్తుతే నమస్కారం చేయాలి. తర్వాత పదచిమే గిరయే నమః, జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. పూర్వాయ గిరయే పూర్వ దిక్కు అంటే తూర్పు దిక్కు. తూర్పు దిక్కున ఉదయిస్తూ ఉన్నటువంటి ఓ సూర్యభగవానుడ నీకు నమస్కారము. అలాగే పశ్చిమ గిరయే అంటే పశ్చిమే గిరి అంటే పడమట దిశయందు అస్తమిస్తున్నటువంటి ఆ పడమట దిశయందు వెలుసిల్లుతున్నటువంటి ఓ సూర్యభగవాన నీకు నమస్కారము అని చెప్తున్నారు. తర్వాత జ్యోతిర్గణానం పతయే మళ్ళీ జ్యోతిర్గణాలకి అంటే గ్రహాలకి నక్షత్రాలకి అధిపతి అయినటువంటి ఓ సూర్యభగవాన. దినాధిపతయే అంటే పగటికి అంతటికి కూడా ఆయనే అధిపతి. అటువంటి సూర్యభగవాన ఓ తూర్పు దిక్కున విధించేటటువంటి ఓ సూర్యభగవాన నీకు నమస్కారం. పూర్వగిరి అంటే పూర్వాద్రి అంటారు కదా, ఆ పూర్వగిరిని ఉదయించే ఓ సూర్యభగవాన నీకు నమస్కారం. అలాగే పశ్చిమగిరి అంటే అస్తాద్రి అయినటువంటి అస్తమించే ఓ సూర్యభగవాన నీకు నమస్కారం. జ్యోతిర్గణాలకన్నిటికీ అధిపతి అయిన ఓ సూర్యభగవాన నీకు నమస్కారం. దినానికి అధిపతి అయినటువంటి ఓ సూర్యభగవాన నీకు నమస్కారం అని చెప్పి ఇలాగ నమస్కారాలు చెప్తున్నారు. తర్వాత 17వ శ్లోకం జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః. జయాయ జయభద్రాయ జయాలని శుభాలని చేకూర్చేటటువంటి వాడు, ఆకుపచ్చని గుర్రాలని కలిగినటువంటి వాడు రథానికి. అటువంటి సూర్యభగవాన నీకు పదే నమస్కారం నమో నమః అన్నారు. తర్వాత నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. సహస్రాంశో వేల కొలది కిరణాలు సంఖ్యాకమైనటువంటి కిరణాలతో ఉన్న సూర్యభగవాన నీకు నమో నమః అన్నారు. తర్వాత ఆదిత్యాయ నమో నమః. అతిథిపుత్రుడవైన సూర్యభగవాన నీకు పదే నమస్కారం అని చెప్తున్నారు. తర్వాత నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమ ఉగ్రాయ అంటే సూర్యభగవానుడు ఎవరి పట్ల ఉగ్రంగా ఉంటాడంటే తనని పూజించిన వాళ్ళ పట్ల ఉగ్రంగా ఉంటాడు. తనని పూజించిన వాళ్ళంటే అజ్ఞానులు. భగవంతుడు అనేటువంటి జ్ఞానం లేనటువంటి వాడు ఉంటారు కదా, నాకు భగవంతుడితో పనేమిటి అని అనుకుంటూ లెక్క చేయకుండా ఉండేటువంటి అజ్ఞానులు ఉంటారు కదా, అటువంటి వాళ్ళ పట్ల ఉగ్ర రూపంతో ఉంటాడు పరమాత్మ అనమాట. ఆ విధంగా ఉపాసించినటువంటి వాళ్ళకి అంటే అజ్ఞానులే కదా, ఎవరైతే భగవంతుని లెక్క చేయకుండా ఉపాసించకుండా ఉంటారో అజ్ఞానులు, వాళ్ళు లోకానికి ప్రమాదకరమైనటువంటి వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళ పట్ల ఉగ్ర రూపంతో ఉంటూ ఉంటాడు. అంటే వాళ్ళని ఎప్పుడు కూడా సరైన దారిలో భయపెట్టి ఆ విధంగా దారిలోకి తెచ్చేటట్టుగా ఉంటాడనమాట. నమః ఉగ్రాయ అని చెప్తున్నారు. తర్వాత వీరాయ అంటే సకల ప్రాణులకి కూడా శక్తినిచ్చేవాడు సూర్యభగవానుడే కాబట్టి వీరాయ అన్నారు. తర్వాత సారంగాయ అంటే లేడీని కూడా సారంగం అంటారు. అలాగా శీఘ్రంగా ఆ సూర్యభగవానుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. లేడీ ఎంత వేగంగా ప్రయాణం చేస్తుంటుందో అంతకంటే వేగంగా ఆ సూర్యభగవానుడు
ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకని సారంగాయ అన్నారు. అటువంటి ఆ సూర్యభగవాన ఉగ్రాయ, నిన్ను ఉపాసించినటువంటి వాళ్ళకి నువ్వు భయంకరుడివై ఉంటావు కదా, అటువంటి సూర్యభగవాన నీకు నమస్కారం. తర్వాత శీఘ్రంగా ప్రయాణం చేసేటటువంటి ఓ సూర్యభగవానుడు నీకు నమస్కారం అని ఈ విధంగా పదే పదే నమస్కారాలు. సారంగాయ నమో నమః, పదే పదే నమస్కారం అంటారు. తర్వాత నమ పద్మ ప్రబోధాయ, పద్మాలు సూర్యుడు రాగానే వికసిస్తాయి కాబట్టి అటువంటి పద్మాలని వికసింపజేసేటటువంటి ఓ సూర్యభగవాన నీకు నమస్కారం. మార్తాండాయ నమో నమః, ప్రళయానంతరం మళ్ళీ సృష్టినంతా కూడా జనింపజేసేవాడు అటువంటి ఆయన్ని మార్తాండాయ, అటువంటి మార్తాండాయ నీకు నమస్కారము అని చెప్తున్నారు. జగత్ ప్రళయం తర్వాత సృజించటానికి ఆవిర్భవించేవాడు అటువంటి సూర్యభగవాన మార్తాండాయ నమో నమః అని చెప్తున్నారు. తర్వాత 19వ శ్లోకం. బ్రహ్మేశ నచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్య వర్చసే, బ్రహ్మేశ నచ్యుతేశాయ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ప్రతీక ఓ సూర్యభగవాన, సూర్యాయ ఆదిత్యాయ వర్చసే అంటే దివ్య తేజస్ సంపన్నుడివి నువ్వు, కాంతికి నిధి అయిన వాడివి కాబట్టి భాస్వతే అంటే కాంతికి నిధి అయినటువంటి వాడివి. సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః, ప్రళయకాలంలో లయకారుడు. సర్వభక్షం అంటే ప్రళయకాలం వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా లయం చేసుకుంటాడు తనలోని, అందుకని సర్వభక్షాయ. మరి బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపం అని చెప్పాం కదా, కాబట్టి బ్రహ్మ ఈశానుడు అచ్యుతుడు 3 స్వరూపాలు ఆయనే కాబట్టి సర్వభక్షాయ అంటే ఈశానుడు రుద్ర రూపంలో, రౌద్రాయ అంటే రుద్ర రూపంలో ఆ విధంగా సృష్టిని అంతటినీ కూడా మళ్ళీ లయం చేసేసుకునేటటువంటి ఓ సూర్యభగవాన నీకు నమస్కారం అని చెప్పి నమస్కారం చెప్తున్నారు. తర్వాత తమోగ్నాయ హిమగ్నాయ శత్రుఘ్నాయ మితాత్మనే, తమోగ్నాయ ఓ స్వామి నువ్వు తమస్సులను అంటే చీకట్లని అజ్ఞానాన్ని రూపుమాపేవాడివి. తర్వాత హిమగ్నాయ అంటే జడత్వాన్ని, హిమం అంటే గడ్డలా ఉంటుంది కదా, ఆ హిమత్వాన్ని అంతా కూడా కరిగించేస్తాడు. సూర్యభగవానుడు వస్తే తన యొక్క వేడితో ఆ జడత్వం అంతా కూడా ఆ మంచును కరిగించడమే కాదు, మనలో ఉన్నటువంటి జడత్వాన్ని కూడా వదిలిచ్చేస్తాడు. ఆ సూర్యభగవాన్ని చూసిన తర్వాత అంతవరకు బద్ధకంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ సూర్యుడు ఉదయించగానే చక్కటి చైతన్యవంతాన్ని పొందుతూ ఉంటారనమాట. కాబట్టి ఆ సూర్యభగవానుడు ఆ విధంగా మనలో ఉన్నటువంటి జడత్వాన్ని కూడా వదిలించేస్తాడు. శత్రుఘ్నాయ అంటే మనకున్న శత్రువులందరినీ కూడా పారదోలుతాడు. మనకున్న శత్రువులే బయట ప్రపంచంలో ఉన్నటువంటి శత్రువులే కాదు, మనకి అంతరాంతరాల్లో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు అంటారు. ఇటువంటి శత్రువులను కూడా ఆ సూర్యభగవానుడు తొలగించేస్తాడు. అంటే మనం ఎప్పుడైతే సూర్యభగవాన్ని స్తుతిస్తామో అర్చిస్తామో ఆయన ఈ విధంగా బయట ఉన్న మన శత్రువులనే కాకుండా మన అంతరాంతరాల్లో ఉన్నటువంటి ఆ కామక్రోధ లోభమోహాలు అనేటువంటి శత్రువులను కూడా చక్కగా నశింపజేసి మనకి చక్కటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అన్నమాట. అమితాత్మనే అంటే ఆయన పరమాత్మ స్వరూపుడు అన్నమాట. అటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి సూర్యభగవానుడు చీకట్లను తొలగించటం, ఆ జడత్వాన్ని వదిలించటం, మనలో ఉన్న జడత్వాన్ని బయట ఉన్న హిమాన్ని తొలగించడమే కాకుండా, తర్వాత మనకున్న బయట ఉన్న శత్రువుల్ని తొలగించడమే కాకుండా నాశనం చేయడం, మనలో అంతరాంతరాల్లో ఉన్నటువంటి కామక్రోధ లోభమోహాలన్నిటినీ కూడా తొలగించేసేటువంటి ఆ పరమాత్మ స్వరూపుడైన సూర్యభగవానుడికి నమస్కారం అంటున్నారు. కృతజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. కృతజ్ఞాయ అంటే కృతజ్ఞులను నశింపజేసేవాడు, చేసిన మేలు మర్చిపోయేవాడిని కృతజ్ఞుడు అంటారు. దేనికైనా ప్రాయశ్చిత్తం ఉందంటారు కానీ కృతజ్ఞత
అంటే చేసిన మేలు మర్చిపోయేవాడు ఉంటాడు కదా, కృతజ్ఞుడు అంటారు. వాడికి ప్రాయశ్చిత్తం లేదని చెప్తారు, రామాయణంలో కూడా చెప్తారు. కాబట్టి అటువంటి వాళ్ళని నశింపజేసేసేటువంటి వాడు సూర్యభగవానుడు అని ఆ విధంగా చెప్తారు. దేవాయ అని చెప్తున్నారు. ఆ విధంగా ఆ పరమాత్మ దైవస్వరూపుడు, సమస్త దేవతా స్వరూపుడు అయినటువంటి ఆ జ్యోతిషాం పతయే నమః అంటున్నారు. సకల జ్యోతిష్ గణాలకి కూడా అధికారి అయినటువంటి వాడు, అధిపతి అయినటువంటి వాడు. కాబట్టి నిరంతరము కూడా దివ్య తేజస్సులని విరజిమ్ముతూ ఉంటాడు. కాబట్టి దేవాయ అన్నారు. జ్యోతిషాంపతయే అంటే సమస్త జ్యోతిష్ గణాలకన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి వాడు. అటువంటి సూర్యభగవాన నీకు పదే పదే నమస్కారం అంటున్నాడు. తర్వాత తప్త చామీ కరాభాయ వక్నవే విశ్వకర్మణే. తప్త చామీ కరాభాయ అంటే పుటము పెట్టిన బంగారం ఎలా తలతలలాడిపోతూ ఉంటుందో సూర్యుడు కూడా అట్లాగే కాంతివంతంగా ఉంటాడంట, బంగారం వంటి వన్నెతో ఉంటాడనమాట సూర్యభగవానుడు. వక్నవే, వక్నవే అంటే ఆయన యజ్ఞంలో మండుతున్నటువంటి అగ్ని వంటివాడు, అగ్నిస్వరూపం వంటివాడు పరమాత్మ ఆయన. తర్వాత అగ్నిలో వేసినటువంటి ఆ యజ్ఞంలో వేసినటువంటి ఆహుతుల్ని స్వీకరిస్తూ ఉంటాడు. ఏ విధంగా? అగ్నిదేవుడి స్వరూపంలో, వక్ని రూపంలో. కాబట్టి ఆయన్ని సూర్యభగవానుడే ఆ యజ్ఞంలో అగ్నిస్వరూపుడుగా, వక్నిస్వరూపుడుగా ఆహుతుల్ని స్వీకరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన్ని ఆ విధంగా వక్నియే అని అన్నారు. అగ్నిదేవుడి రూపంలో ఆహుతులను స్వీకరిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన్ని వక్నియే అన్నారు. తర్వాత విశ్వకర్మనే, విశ్వకర్మనే అంటే సర్వ జగత్కర్త ఆయన. కాబట్టి ఆయన్ని విశ్వకర్మనే అన్నారు. విశ్వం అంతా కూడా ఆయన వల్లనే ఏర్పడుతుంది కాబట్టి, అన్నిటికీ కర్త కాబట్టి ఆయన, కాబట్టి ఆయన్ని విశ్వకర్మనే అని అన్నారు. తర్వాత నమస్తమోభినిజ్ఞాయ రుచయే లోకసాక్షిని అన్నారు. తమస్సులనన్నిటినీ పారదోలుతాడు. అంటే సూర్యభగవానుడు ఉదయించగానే చీకట్లన్నీ పారిపోతాయి, చీకట్లన్నీ నశించిపోతాయి. కాబట్టి నమస్తమోభిజ్ఞాయ, అటువంటి సమస్త చీకట్లని కూడా పారదోలేటువంటి ఓ సూర్యభగవాన నీకు నమస్కారము అని చెప్తున్నారు. రుచయే అంటే ప్రకాశ స్వరూపుడు, లోకసాక్షినే అంటే జగత్తులో జరుగుతున్నటువంటి సర్వజనుల కర్మలకి కూడా సాక్షి రూపంలో ఉంటాడు ఈ సూర్యభగవానుడు. అంటే మనం చేసే మంచి కార్యాలు కావచ్చు, చెడ్డ కార్యాలు కావచ్చు, వాటన్నిటి కూడా ఆ సూర్యభగవానుడు గమనిస్తూనే ఉంటాడు. మనం ఎవరూ చూడటం లేదనుకుని చేసిన పనులన్నిటినీ కూడా ఆ సాక్షిగా సూర్యభగవానుడు గమనిస్తూ ఉంటాడు. అందుకని ఆయన్ని జగత్తులో జరిగేటటువంటి సర్వజనుల యొక్క కర్మలకి సాక్షి అయినవాడు. అందుకని ఆయన లోకసాక్షిని అని చెప్పి అంటారు. అటువంటి లోకసాక్షి అయినటువంటి ఆ సూర్యభగవానుడికి నమస్కారం అని చెప్పారు. ఇక్కడతో 7 శ్లోకాలు పూర్తయ్యాయి. నమస్కారాలతో చెప్పబడినటువంటి 7 శ్లోకాలు కూడా పూర్తయ్యాయి. తర్వాత 22వ శ్లోకంలో నాశయచ్చేష వైభూతం తదేవ సృజతి ప్రభు అన్నారు. అయితే ఈ సూర్యభగవానుడు, ఈ ప్రభు ఈ సమస్త ప్రాణులని కూడా లయం చేసుకుంటూ ఉంటాడు. తర్వాత సృష్టి కూడా చేస్తూ ఉంటాడు. నాశయచ్చేష వైభూతం తదేవ సృజతి ప్రభు. ఏ విధంగా అయితే లయం చేసేసుకుంటాడో మళ్ళీ ఆ విధంగానే తిరిగి వాటిని మళ్ళీ సృష్టిస్తూ ఉంటాడు ఈ సూర్యభగవానుడు. కాబట్టి సృష్టించి పాలిస్తూ ఉంటాడు. అంటే సృష్టికర్త ఆయనే, స్థితికారకుడు ఆయనే, లయకారకుడు ఆయనే. బ్రహ్మ విష్ణు స్వరూపుడు, బ్రహ్మ విష్ణు ఈశ్వర స్వరూపుడు ఆ పరమాత్మ, రుద్రస్వరూపుడు. 3 రూపాల్లో ఆ విధంగా ఉంటాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాల్లో ఆ సూర్యభగవానుడు ఈ విధంగా సృష్టి స్థితి లయలు చేస్తూ ఉంటాడు. నాశయచ్చేష వైభూతం తదేవ సృజతి ప్రభు అన్నారు. పాయచ్చేష తపచ్చేష వర్షచ్చేష గభస్తిభికి అన్నారు. ఈ విధంగా అతడు తన యొక్క కిరణాల చేత
సూర్యభగవానుడు తన యొక్క కిరణాల చేత జగత్తునంతటినీ కూడా తప్పింపజేసేస్తూ ఉంటాడు. అంటే సూర్యకిరణాలు వేడికి అది గ్రీష్మకాలం, ఎండాకాలంలో మనం చాలా తప్పించబడిపోతూ ఉంటాం సూర్యకిరణాలకి. మళ్ళీ వెంటనే వర్షాకాలం వస్తుంది. ఆ వర్షాకాలంలో చక్కగా మళ్ళీ వర్షాలని చక్కగా కురిపిస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా ఈ జగత్తునంతటినీ కూడా తన కిరణాల చేత తప్పింపజేస్తూ ఉంటాడు, మళ్ళీ వర్షాలని ప్రసాదిస్తూ ఉంటాడు. అటువంటి సూర్యభగవానుడుని పూజించు అని చెప్తున్నారు. తర్వాత ఏస సుప్తేషు జాగ్రత్త భూతేషు పరినిష్ఠితక అన్నారు. అంటే ఈ ప్రభువే, ఈ సూర్యభగవానుడే సమస్త ప్రాణుల్ని కూడా సకల ప్రాణుల్లో కూడా అంతర్యామిగా ఉంటాడు. ఈ సూర్యభగవానుడు సమస్త ప్రాణుల్లో కూడా అంతర్యామిగా ఉంటూ ఏం చేస్తాడైనా, వాడు నిద్రించేటప్పుడు, అంటే మనం నిద్రించే సమయంలో ఆ భగవంతుడు మేలుకొని ఉంటాడు. అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ మేలుకొని ఉంటాడు. సుప్తేషు అంటే అసలు గాఢమైన నిద్ర అనమాట. ఆ పక్కన ఏం జరుగుతున్నా, ఎంత శబ్దాలు వచ్చినా కూడా మెలకువ రాదు, అంతటి గాఢమైన నిద్రలో ఉండిపోతాం. ఉన్నప్పుడు ఆ అంతర్యామిగా ఉన్నటువంటి ఈ సూర్యభగవానుడు మేలుకొని ఉంటాడు. మేలుకొని ఉండి మనని రక్షిస్తూ ఉంటాడు. అందువల్లే మనం మళ్ళీ ఎంత గాఢ నిద్రలో ఉన్నా పొద్దున్న లేచి చక్కగా మళ్ళీ సూర్యభగవాను దర్శనం చేసుకుంటూ ఉంటాం. అదంతా కూడా ఈ భగవంతుడి యొక్క కృప అనమాట, సూర్యభగవానుడి యొక్క కృప అనమాట. అందుకని చెప్పి ఆ విధంగా చెప్తూ ఉన్నారు. ఇతడు సకల ప్రాణుల్లో కూడా అంతర్యామిగా ఉంటాడు. వాళ్ళు నిద్రించేటప్పుడు తాను మేల్కొనే ఉంటాడు. అంటే పరమాత్మ ఎప్పుడు కూడా మననే ఆ ఒళ్ళు తరగని నిద్రలో ఉంటాం, ఒళ్ళు తెలియని నిద్రలో ఉంటాం. మనని రక్షించేవాడెవడు? మనలో ఉన్న పరమాత్మే మనని రక్షిస్తాడు. అదే మనం తెలుసుకోవాల్సింది. మనని రక్షించేవాడు మనలో ఉన్న పరమాత్మే. కాబట్టి మనం అంతర్ముఖులే ఆ పరమాత్మని మనం ఆరాధించాలి, తెలుసుకోవాలి అనేది దీనికి అర్థం అనమాట. తర్వాత ఏష చైవాగ్ని హోత్రంచ ఫలం చైవాగ్ని హోత్రిణాం అని అంటారు. ఇతడు యజ్ఞం యొక్క యజ్ఞస్వరూపుడు ఈయనే. తర్వాత ఆ తత్ఫలస్వరూపుడు ఇతనే. యజ్ఞంలో హవిస్సు రూపంలో ఉంటాడు, హోమ రూపంలో ఉన్నది ఆయనే. ఆ హోమం యొక్క ఫలస్వరూపము కూడా ఆయనే అని చెప్తున్నారు. ఏవాగ్ని హోత్రంచ ఫలం చైవాగ్ని హోత్రిణాం చెప్తున్నారు. యజ్ఞస్వరూపుడు ఆయనే, యజ్ఞ ఫలస్వరూపుడు కూడా ఆయనే. తర్వాత వేదాచ్చ క్రతవైచ్చవ క్రతూనా ఫలమేవచ అని ఈయన వేదవేద్యుడు, సకల వేదాలు కూడా తెలిసినటువంటి వాడు సూర్యభగవానుడు. క్రతవేచ్చవ అంటే యజ్ఞస్వరూపుడు. తర్వాత క్రతూనా ఫలమేవచ అంటే ఆ క్రతువులు, ఆ యజ్ఞాలకి యొక్క ఫలాన్ని ఇచ్చేవాడు కూడా, ఆ ఫలస్వరూపుడు కూడా ఆయనే. యజ్ఞస్వరూపుడు ఆయనే, యజ్ఞ ఫలస్వరూపుడు ఆయనే. యాని కృత్యాని లోకేషు సర్వేష రవిప్రభు. ఈ లోకాలలో జరిగేటటువంటి సమస్త కార్యాలకి కూడా ఈ సూర్యభగవానుడే ప్రభువు. మనం చేసే సర్వ కార్యాలకి కూడా ఆ సూర్యభగవానుడే ప్రభువుగా ఉంటాడు. కాబట్టి అటువంటి సూర్యభగవానుడిని నువ్వు ఆరాధించు అని చెప్తున్నారు. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి శ్లోకం ఏంటంటే ఏణ మాపస్సు కృచ్చేషు కాంతారేషు భయేషు చ. ఎటువంటి ఆపదలు వచ్చినప్పటికీ, ఎటువంటి దుఃఖాలు సంభవించినప్పటికీ, ఆపదలు కష్టాలు, మళ్ళీ ఆ దుర్గమమైనటువంటి అడవుల్లో చిక్కుబడిపోయిన వాళ్ళకి దిక్కుతోచదు, దిక్కుదారి తోచదు. అటువంటి కష్టాల్లో మునిగిపోయిన వాళ్ళు కూడా భయంకర స్థితులు ఆవరించినప్పుడు, అంటే ఈ కష్టాల నుంచి ఇంకా బయటపడలేము అనేటువంటి భయంకర ఆ స్థితులు మనని ఆవహించినప్పుడు, భయం ఆవరించినప్పుడు ఈ సూర్యభగవాన్ని మనం కీర్తన చేస్తే తప్పకుండా మనని రక్షిస్తాడు అని చెప్పి అంటున్నాడు. అని చెప్తున్నారు. ఆపదలయందు, కష్టాలయందు, దుర్గమమైనటువంటి మార్గాలయందు భయస్థితులు ఆవహించినప్పుడు ఈ స్వామిని కీర్తించిన వాళ్ళకి నాశనమే ఉండదు అని చెప్పి ఈ విధంగా చెప్తున్నారు. తర్వాత పూజయస్వన్ మేకాగ్రు దేవదేవం జగత్పతిం ఏతత్త్రిణుతం చెప్తే యుద్ధేషు విజేషసి అని చెప్పి, కాబట్టి ఓ శ్రీరామ, దేవదేవుడు, జగత్పతి
అయినటువంటి ఈ సూర్యభగవాన్ని ఏకాగ్రతతో పూజించు. ఉం? ఆ, ఈ ఆదిత్య హృదయాన్ని 3 సార్లు జపించినట్లయితే నువ్వు ఈ మహాసంగ్రామంలో విజయాన్ని పొందుతావు అని సూర్యభగవాను యొక్క మహత్యాన్ని అంతా కూడా ఈ ఆదిత్య హృదయం అనేటువంటి ఈ స్తోత్రం ద్వారా అగస్త్యుల వారు శ్రీరామచంద్రమూర్తికి చెప్తూ మనకి కూడా ఈ లోకానికి అందించారు. ఎప్పుడో త్రేతాయుగంలో రామరావణ యుద్ధం సమయంలో అగస్త్యుల వారు వచ్చి శ్రీరామచంద్రమూర్తి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఆదిత్య హృదయం అనే స్తోత్రం మనకి అందింపబడింది. మనం ఈ విధంగా ఈ ఆదిత్య హృదయాన్ని అర్థం చేసుకుని ఈ విధంగా పఠిస్తే ఇందులో చెప్పబడినటువంటి సృష్టికర్త, స్థితికర్త, లయకారకుడు అయినటువంటి ఆ సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల మనకు అన్నీ కూడా విద్య కావాలంటే విద్య, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం, జయం కావాలంటే జయం, ఆ దుఃఖాలు పోవాలన్నా, ఏది కావాలన్నా, కష్టాలు పోవాలన్నా అన్నిటికీ కూడా ఈ సూర్య భగవానుడే మనని రక్షిస్తాడు. ఈయన్ని అర్చిస్తే ఏకాగ్ర చిత్తంతో ఈయన్ని కొలుచుకుంటే, ఈ ఆదిత్య హృదయం అనే స్తోత్రాన్ని పఠిస్తే మనకన్నీ కూడా జయాలు కలుగుతాయి అని చెప్పి ఈ విధంగా అగస్త్యుల వారు ఆ శ్రీరామచంద్రమూర్తికి చెప్తూ ఉన్నారు. అవన్నీ కూడా మనకి చెందే ఉన్నాయి, మన కోసమే చెప్పినట్టే. కాబట్టి ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తితో చెప్పారు, శ్రీరామ కాబట్టి దేవదేవుడు జగత్పతి అయినటువంటి ఈ సూర్యభగవాన్ని ఏకాగ్ర చిత్తంతో నువ్వు పూజించు. ఈ ఆదిత్య హృదయాన్ని 3 సార్లు పఠించితే నీకు తప్పకుండా యుద్ధంలో విజయం లభిస్తుంది అని చెప్పారు. అస్మిన్ క్షణే మహాబాహు రావణత్వం వదిష్, ఈ క్షణాన్ని నువ్వు రావణాసురుని వధించేస్తావు. ఏవముక్త తదాగస్తు జగామచ యథాగత, ఈ విధంగా చెప్పేసి అగస్త్యుల వారు మళ్ళీ వచ్చిన చోటు నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారు. తర్వాత ఏతత్ శ్రుత్వ మహాతేజ నష్ట శోకో భవత్తదా, ఇదంతా కూడా మహాతేజస్వి అయినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి అగస్త్య మహాముని ద్వారా ఈ ఆదిత్య హృదయం యొక్క మహిమను గ్రహించారు. చింతారహితుడైపోయారు. ఆయనలో ఉన్నటువంటి చింత అంతా తొలగిపోయింది. చాలా ఉత్సాహవంతులైపోయారు. అతడు చాలా సంతృప్తి పొందారు, మిక్కిలి సంతృప్తి పొందారు ఈ ఆదిత్య హృదయాన్ని గ్రహించి. తర్వాత ఏకాగ్రతతో ఈ ఆదిత్య హృదయ మంత్రాన్ని తన మనస్సులో నిలుపుకున్నారు. ఆ అగస్త్య మహర్షి చెప్పినటువంటి ఈ ఆదిత్య హృదయం అనేటువంటి స్తోత్రాన్ని తన యొక్క మనస్సులో ఏకాగ్రతతో నిలుపుకున్నారు. తర్వాత ఆదిత్యం ప్రేక్ష జప్త్వాతు పరమం హర్ష అవాప్తవాన్ త్రిరాజమ్య శుచిర్భూత ధనురాదాయ వీర్యవాన్. ఆ తర్వాత ఈ ఆదిత్య హృదయాన్ని తన మనస్సులో నిలుపుకున్న తర్వాత ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ యుద్ధభూమిలోనే చక్కగా కూర్చొని పైనున్న సూర్యనారాయణని చూస్తూ ముమ్మారు ఆచమనం చేసి శుచి అయి సూర్యభగవాన్ని చూస్తూ ఈ మంత్రాన్ని జపించారు. ఈ ఆదిత్య హృదయం అనేటువంటి మంత్రాన్ని జపించారు. పరమ సంతుష్టుడైపోయాడు శ్రీరామచంద్రమూర్తి. తర్వాత రావణం ప్రేక్ష ఉష్టాత్మ యుద్ధాయ సంపాగమత్ సర్వయత్నేన మహత వదే తస్య ధృతో భవత్. 3 సార్లు ముమ్మారు ఈ ఆదిత్య హృదయాన్ని పఠించగానే ఆయన పరమ సంతుష్టుడైపోయాడు. తర్వాత ఆ శ్రీరాముడు తన యొక్క ధనుస్సుని చేత్తో పట్టుకున్నాడు, అంటే యుద్ధానికి సిద్ధమైపోయాడు. ఆ సంతుష్టుడైపోయినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ రావణాసురుని చూస్తూ అతనితో యుద్ధం చేయడానికి ముందుకి బయలుదేరాడు, పురోగమించాడు. ఆ విధంగా సర్వయత్నేన మహత వదే తస్య ధృతో భవత్, సర్వయత్నేన మహత వదే తస్య ధృతో భవత్ అంటే అన్ని విధాలుగా గట్టి పూనికతో ఆ రాక్షసుడైనటువంటి ఆ రావణాసురుని వధించడానికి కృతనిశ్చయుడే తన ధనస్సు తీసుకొని శ్రీరామచంద్రమూర్తి ముందుకు అడుగులు వేశాడట. తర్వాత అధరవరదితన్నిరీక్షరామం ఉదితమనక పరమం ప్రకృష్యమాణ నిశిచరపతి సంక్షయం విదిత్వ సురగణమజ్జగతో వచస్వరేతి. ఆ తర్వాత దేవతల మధ్యన ఉన్నటువంటి ఆ సూర్యభగవానుడు, అంటే అంతరిక్షంలో దేవతలందరూ చూస్తున్నారు, సూర్యభగవానుడు కూడా అక్కడే ఉన్నాడు. అది చూస్తూ రావణాసురుడు తప్పకుండా నశించడం తథ్యం అని సూర్యభగవానుడు ఆ విధంగా సంతోషపడుతూ సంతోషం పొంది సంతృప్తి పొంది పరమ సంతోషంతో శ్రీరాముని చూస్తూ
రామా త్వరపడు అని అన్నాడట ఆదిత్యుడు. అంటే ఇంక గెలుపు నీదే, త్వరపడు, యుద్ధం చెయ్యి, రావణ సంహారం చెయ్యి అని చెప్పి ఆ విధంగా సూర్యభగవానుడు శ్రీరామచంద్రమూర్తికి తో ఆ విధంగా సంతోషంతో ఆశీర్వాదం చేశారు. ఈ విధంగా మనం ఈ ఆదిత్య హృదయాన్ని అగస్త్య మహర్షి ద్వారా మనం తెలుసుకున్నాము. దీన్ని పొంది శ్రీరామచంద్రమూర్తి ఆ రావణ సంహారం చేశారు. మనకి కూడా ఈ ఆదిత్య హృదయం ద్వారా మనం కూడా మంచి లబ్ధిని, పుణ్యాన్ని, ఫలాన్ని కూడా పొందుతాము. ఈ మాఘమాసంలో సూర్యమాసం, ఇది సూర్యుడి ప్రత్యేక ఆరాధన. ఈ ఈ సూర్య ఆదిత్య హృదయం అనేది చక్కగా ఈ సూర్యమాసం అనే కాదు, మాఘమాసం అనే కాదు, ప్రతిరోజు ప్రతినిత్యం కూడా మనం ఆ సూర్య భగవాన్ని ప్రత్యక్ష దైవం ఆయన్ని చక్కగా చేతులు జోడించి నమస్కారం చేసి అర్చిస్తే, ఈ ఆదిత్య హృదయాన్ని చదివితే మనకి ఇందులో చెప్పబడినటువంటి ఫలాలన్నీ కూడా సిద్ధిస్తాయి అని ఈ విధంగా మనం ఈ ఆదిత్య హృదయాన్ని చక్కగా పట్టించుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.